కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా తిరుగులేని శక్తిగా అవతరించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన తాజా వార్షిక నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి పార్టీ వద్ద 12,164 కోట్ల నిధులున్నాయి. అంతకుముందు ఏడాది ఉన్న 9,169 కోట్లతో పోలిస్తే ఒకే ఏడాదిలో పార్టీ సంపద 2,882 కోట్లకు పెరగడం గమనార్హం. ఈ భారీ నిధుల్లో సింహభాగం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండడం విశేషం. సుమారు 9,390 కోట్ల ఎఫ్డీలపైనే బ్యాంకుల నుంచి 634 కోట్ల వడ్డీ ఆదాయం లభించింది. అలాగే 2024-25లో పార్టీకి విరాళాల రూపంలో 6,125 కోట్లు అందాయి. ఎలక్టోరల్ బాండ్ల రద్దు తర్వాత కూడా కార్పొరేట్ విరాళాలు 3 రెట్లు పెరగడం భారతీయ జనతా పార్టీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమైంది. ఢిల్లీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇతర ప్రచారాల కోసం ఆ పార్టీ ఏకంగా 3,335.36 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారానికే 1,125 కోట్లు వెచ్చించగా విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణానికి 583 కోట్లు ఖర్చయ్యాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆదాయంతో పోలిస్తే భాజపా నిధులు సుమారు 13 రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం.